చూడండి, ఇన్వెస్ట్మెంట్ మీరు 3,000 నుంచి 10,000 లోపల బిజినెస్ అయితే రన్ చేసేసుకోవచ్చు. కానీ ఒకటైతే చెప్తాను, నేను చెప్పడం చాలా ఈజీనే, 100 మాటలు చెప్తాను, వీడియో కోసం వ్యూస్ వస్తాయి, అది ఇది వస్తాయండి, నేను ఏదైనా చెప్పచ్చు. కానీ బుక్ చూసి ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ పిన్ టు పిన్ నేను నోట్ చేసుకున్నాను కాబట్టి రియల్ లైఫ్లో రియల్ టైంలో ఎలా బిజినెస్ రన్ అవుతుంది అనేది అయితే నేను ప్రతిదీ పిన్ టు పిన్ అయితే నేను రాసుకున్నా. అందుకనే మీకు అంటూ ఎటువంటి ఇలాంటి మిస్కమ్యూనికేషన్ అవ్వకోకుండా ఉండాలని అయితే మాత్రం మనం ఇంటి దగ్గర ఉండి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇవి అమ్ముతూ చాలామంది జీవనం సాగించాలని ఉన్నారు. దీని పేరే ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ బిజినెస్. ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ బిజినెస్ అంటే ఏంటి భయ్యా అని అనుకోవచ్చు. వీళ్ళు మనకి బిజీ లైఫ్లో ఉన్న బిజినెస్. వీళ్ళు మనకు పిండి నమ్ముతారు. మీరు చాలామంది చూసింటారు, కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఉన్నాయి, నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళు ఇడ్లీ అండ్ దోశ బటర్ BATTR అంటే దాని పిండి, ఆ పిండిని అయితే అమ్ముతారు. అదేంటి పిండినేం అమ్ముతారు, ఏం చేసుకుంటారు అని అంటావా? ఇది కూడా చాలా పెద్ద బిజినెస్. ఇది మనకు బయట తెలియకపోవచ్చు, కానీ మోస్ట్లీ సిటీస్లో, టైర్ 1 సిటీస్లో, టైర్ 2 సిటీస్లో చాలా పెద్ద బిజినెస్ ఇది. ఈ రోజుల్లో ఇడ్లీ పిండి ఎలా చేసుకోవాలి, దోశ పిండి ఎలా చేసుకోవాలి అనేది అయితే మనుషులకైతే గుర్తు లేదు, ఎలా చేయాలనేది కూడా తెలియదు. సో అందుకని వీళ్ళైతే మంచిగా ఆలోచించి మరి చాలా స్పీడ్గా తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ చాలా బూమింగ్లో ఉన్న బిజినెస్ ఇది. చూడండి చెప్తా. ఎంఆర్పి వచ్చేసి వీళ్ళు అమ్మేది 60 to 100 per kg, అంటే బయట జరుగుతున్న బిజినెస్ ఇది. అండ్ కాస్ట్ ఫర్ మేకింగ్ 25 to 35 రూపీస్ పర్ కేజీ. ఇది కూడా వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్ చేస్తుండేది ఎంత అనుకుంటున్నారు? పర్ కేజీకి 30 to 60 పర్ కేజీ. అర్థమవుతుందా ఎంత ప్రాఫిట్ మార్జిన్ చేస్తానో? డౌట్ రావచ్చు, బ్రో మీరు చెప్తున్నది నిజమేనా అని. ఒకసారి సూపర్ మార్కెట్స్కి వెళ్ళండి, సూపర్ మార్కెట్స్కి వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర ప్యాకెట్స్ ఉంటాయి. ఏం ప్యాకెట్స్ అనుకుంటాను? దోశ పిండ, ఇడ్లీ పిండ, రవ్వ దోశ, ఇలాంటి ప్యాకెట్స్ అయితే మాత్రం మంచిగా ఉన్నాయి, మంచిగా సెల్ చేస్తున్నారు. చూడండి, నేను ఇంకొకటి అడ్వర్టైజ్ అని కాదు, కానీ ఈ వీళ్ళతో అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇలాగే చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న డేటా అయితే తీసుకున్నాను. వీళ్ళ టార్గెట్ అంట ప్రతిరోజు 10 kg పర్ డే టార్గెట్. వీళ్ళు ప్రైస్ వచ్చేసి 300 రూపీస్, సెల్లింగ్ 300 అండ్ 400 ప్రాఫిట్, సెల్లింగ్, మేకింగ్ ప్రైస్. చూసారా? ఇది మా ఫ్రెండ్ రతన్ చెప్పిండేది. మా దాంట్లో ఒకరు ఉన్నారులే, బిజినెస్ చేస్తారు ఈ బిజినెస్. చూడండి, 300 వాళ్ళకి మేకింగ్ ఛార్జెస్ పడిందంట, అండ్ 700 సెల్లింగ్, అండ్ 400 ప్రాఫిట్ ప్రతి రోజుకి. అంటే రోజుకి 10 kg, అంటే ఆన్ అన్ యావరేజ్గా 10 kg అయితే రోజుకి అమ్ముతారంట. ఈజీగా కేజీ అంటే పెద్దగా ఏమి ఉండదు సార్, తీసుకెళ్ళిపోతారు. అండ్ దీని ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద కష్టమేం కాదు. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం ఒక ప్రోడక్ట్ని సెల్ చేయాలంటే కస్టమర్స్ని బిల్డ్ చేసుకోవాలంటే మన ప్రోడక్ట్ గురించి సిసలైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడున్న కాంపిటీషన్లో అవతల నీ కాంపిటీటర్ ఎవరు, ఆ కాంపిటీటర్ వాళ్ళకేమి ఇస్తున్నాడు, కస్టమర్స్కి ఏమి ఇస్తున్నాడు, నువ్వేమిస్తే మనం మార్కెట్లో నిలబడగలుగుతాము అనే ఒక్క మైండ్ సెట్ అయితే పెట్టుకోండి. ఈజీగా అయితే మాత్రం గెలవగలుగుతాం. చూడండి, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఐటమ్స్ లైక్ మిక్సర్ కానీ, గ్రైండర్ కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ 3K to 8K. మనకి మార్కెట్లో లేకపోతే చాలా తక్కువే పడితే, మీరు పెద్ద పెద్ద బ్రాండెడ్ కావాలంటే మీకు దాని తగ్గట్టుగా ఉంటాయి. అండ్ ప్లాస్టిక్ అండ్ స్టీల్ కంటైనర్స్ 500 to 1K.
అంటే 5 లీటర్ టు 10 లీటర్ అంటే మరి క్లారిటీగా చెప్తున్నా, బుక్లో చూసి చెప్తున్నా కదా ప్రతి ఒక్క వీడియోలో. మన వీడియోలో దీంట్లో ఉన్న కంటెంట్ అంతా దీని మీద చూపిస్తాను. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇలా చెప్పడం ఈజీయే కానీ మార్కెట్లోకి వెళ్ళి నిలబడి చేయాలంటే మాత్రం చాలా కష్టం. మెయిన్గా ఇది ఎందుకు నేను అని అంటున్నానంటే, మీరు ఒకవేళ బిజినెస్ పెడుతుంటే ఆ బిజినెస్కి జస్ట్ ఒక బ్లూ ప్రింట్ మాత్రమే. ఓహో ఇలా ఉంటుందా, ఒక ఎగ్జాంపుల్ అని అంటాం కదా, ఒక ఎగ్జాంపుల్, ఇంత పెడితే ఇంత వస్తుంది, అంత పెడితే ఇంత వస్తుంది అని. అండ్ నెక్స్ట్ రా మెటీరియల్స్ అంటే రైసు ఉర్దా దాల్ ఇలాంటిది 500 to 1000 ఫర్ 10 kgs నేను చెప్తున్నా. లేబుల్స్, స్టిక్కర్స్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్ అనుకోండి. అండ్ వెయింగ్ మిషన్, స్కేల్, అదే వెయిట్ మిషన్, ఇది ఒక 500. ఇంకా ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్ ఉంటుంది, అది ఒకవేళ లేకపోతే 10 to 15Kలో మంచిగానే దొరుకుతాయి, మంచి కంపెనీలో దొరుకుతాయి. దీంతోపాటు పవర్ బిల్ అన్న యావరేజ్గా 300 to 500 వేసుకోండి. అండ్ ఫుడ్ లైసెన్స్, ఇదైతే చాలా ఇంపార్టెంట్ మనకి. అది లేకుండా చేయాలంటే అసలు అవ్వదు. 3000 to 10,000. చూడండి, ఇన్వెస్ట్మెంట్ మీరు 3000 నుంచి 10,000 లోపల బిజినెస్ అయితే రన్ చేసేసుకోవచ్చు. కానీ ఒకటైతే చెప్తాను, నేను చెప్పడం చాలా ఈజీనే, 100 మాటలు చెప్తాను, వీడియో కోసం వ్యూస్ వస్తాయి, అది ఇది వస్తాయండి, నేను ఏదైనా చెప్పచ్చు. కానీ బుక్ చూసి ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ పిన్ టు పిన్ నేను నోట్ చేసుకున్నాను కాబట్టి రియల్ లైఫ్లో రియల్ టైంలో ఎలా బిజినెస్ రన్ అవుతుంది అనేది అయితే నేను ప్రతిదీ పిన్ టు పిన్ అయితే నేను రాసుకున్నా. అందుకనే మీకు అంటూ ఎటువంటి ఇలాంటి మిస్కమ్యూనికేషన్ అవ్వకోకుండా ఉండాలని అయితే మాత్రం ఈ బ్లూ ప్రింట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ మన కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేస్తే మనం క్లియర్ చేసేద్దాం. ఓకేనా? ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. బాయ్ బాయ్.